నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీ ముందుంది శ్రీనివాస్. నెట్ సమస్య వల్ల, ఇంటర్నెట్ వల్ల ఈ జియో ఫైబర్ తీసుకున్నా, జియో ఎయిర్ ఫైబర్ తీసుకున్నా. అది చక్కగా పనిచేత్తలేదు. అందుకే ఇప్పుడు ఎంత 8:30 అవుతుంది. ఇక్కడ లైవ్ ఇద్దామన్నా లైవ్ ఇచ్చే ఆప్షన్స్ లేవు. నేను ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత లైవ్ ఇస్తా. కొంచెం టంగ్ స్లిప్ అవుతా ఉంటా కదా, అట్లాంటివి జరగదంటే ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి అని నేను అనుకుంటాను. ఇంత టైం అయింది, ఏం ప్రిపేర్ అవుతాము, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము? నిన్న కూడా న్యూస్ చెప్పలేదు. ఈనాడు పేపర్లో మరి ఏమైతే లేదు. తెలంగాణ పేపర్ చూస్తున్నాం మరి. నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం. తమపై కోమటిరెడ్డి ఆరోపణలకు జగదీష్ రెడ్డి సవాల్. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడే, రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదు. జగదీష్ రెడ్డి కామెంట్స్. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళకి, ఇటు కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద రచ్చ జరిగింది. ఏందనంటే, అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడివేడిగా సాగాయి. అధిక అధికార పక్షాల మధ్య, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎక్కడ ఉన్నారో అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కోసం తిరుగుతున్నాను. తెలంగాణ ఆవిర్భావానికి ముందు సమ్మెలు చేస్తా ఉంటే తెలంగాణ ఆంధ్ర నుండి విడిపోవాలని, మాకు స్వతంత్ర రాష్ట్రం కావాలని చెప్పేసి ఆందోళన చేస్తుంటే ఆయన గన్ను పెట్టుకుని తిరిగిండు అని చెప్పేసి అయితే అందరికి తెలిసిన విషయమే కదా. ఆ తుపాకీ గుండ్లకు బలైన కోసం తిరిగిన నేను అప్పుడు అని చెప్పేసి అంటున్నాను. ఓటుకు నోట్లు అనే కేసులో ఎప్పుడైతే నువ్వు జైలుకి వెళ్ళామో అప్పుడు నేను ఇక్కడనే ఉన్నా. రేవంత్ రెడ్డికి చల్లపల్లి జైలు జీవితం అలవాటు కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడని విమర్శించారు. మీకు జైలు జీవితం అలవాటు కాబట్టి దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు కదా. మేము అప్పుడు మీ తుపాకీ గుండ్లకు బలైనల కోసం తిరుగుతా ఉన్నా అని చెప్పేసి అంటున్నాడు. బాగా జైలు జీవితం బాగా అలవాటు కదా. రాజకీయ నాయకులకు అందరికీ అలవాటే ఇది. మా జ్ఞాపకాలు మాకుంటాయి, మీ జ్ఞాపకాలు మీకుంటాయి. నాకు కూడా చెంచల్ జైలు జ్ఞాపకాలు ఉన్నాయి. చెంచల్ కూడా జైల్లో నేను కూడా ఉన్నా అంటూ విమర్శలు చేశారు. మరోవైపు జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు వెళ్లారని, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించగా వాటికి సమాధానం ఇస్తూ కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఒకటి నిరూపించిన ముక్కు నేలకు రాసి వెళ్ళిపోతానని సవాల్ విసిరారు. జగదీష్ రెడ్డిని, నీపై కూడా కేసులు ఉన్నాయి, నువ్వు కూడా జైలు శిక్షణ అనుభవించడం, వాటికి సంబంధించి చూస్తే తెలుస్తుంది అని అంటే, వాటిని ఒక్కటి నిరూపించిన, జైలు శిక్షణ అనుభవించినాను కదా, వాటిని ఒక్కటి నిరూపించిన, అది నిజమని నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి నిరూపించకుంటే రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాస్తారా అంటున్నారు. మరి ఈ సవాల్కు సిద్ధమా మీరు? ఒకరినొకరు దెప్పు పెట్టుకోవడానికి ఈ కాలం అంతా వెళ్ళిపొడుస్తున్నారు. స్థానికుల అవకాశాలకు గండి కొడుతున్న ప్రభుత్వం. నాన్ లోకల్స్ కోసమే అప్లికేషన్స్ గడువు. నాన్ లోకల్స్ అంటే తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళ కోసం అప్లికేషన్స్ గడువు పెంచిందట. 2 రోజులు పెంచింది కదా గడువు. గత ప్రభుత్వం అప్లికేషన్లో మీరు భారత పౌరుల, తెలంగాణకు చెందిన వారా అన్న ఆప్షన్లను రేవంత్ రెడ్డి అప్లికేషన్లో కనిపించని తెలంగాణకు చెందిన వారా అన్న ఆప్షన్. ఇట్లా రాస్తే ఎవరికి అర్థం కాదు, చక్కగా రాయింది. ఇక్కడ ఏందనంటే అప్లికేషన్లో మెన్షన్ చేసి ఉంటుంది కదా, అడ్రస్ ప్రూఫ్ కోసం అని చెప్పేసి, మీరు తెలంగాణ వారా, ఆంధ్ర వాళ్ళ, మహారాష్ట్ర వాళ్ళ, ఒడిశా వాళ్ళ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ ఆప్షన్లలో తెలంగాణ వాళ్ళ అన్న ఆప్షన్స్ లేవు. తెలంగాణ వారా అన్న ఆప్షన్ లేకపోయేసరికి భారతీయులు మొత్తం, అంటే అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ కూడా దీని కిందికి వస్తారు కదా. అంటే అందరు అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉంది. మరి మనకు పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాల వాళ్ళు వస్తారు. నా ఉద్దేశంతో ఇక్కడ చెప్తా ఉన్నారు. నాన్ లోకల్స్ కోసమే ఆప్షన్స్ తీసుకొచ్చిందా? ఈ 2 రోజులు అందుకే పెంచిందా? ఈ 2 రోజులు అందుకే పెంచేసి ఈ ఆప్షన్ పెట్టిందా? 1:50 నిష్పత్తిలో ఎంతమంది లోకల్, ఎంతమంది నాన్ లోకల్ తేల్చాలని డిమాండ్ చేసింది. లేకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించింది. మరో ఉద్యమం అంటే
ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు అన్నట్టే అని చెప్పేసి అంటున్నారు. గ్రూప్ 1 పరీక్షలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో పేపర్ లీకులతో పరీక్షలు రద్దయితే ఈసారి మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఏ ఉద్యోగాల కోసమైతే యావత్ తెలంగాణ సమాజం పోరాడిందో ఆ ఉద్యోగాలే గగనమయ్యేలా ప్రస్తుత ప్రభుత్వ చర్యలు ఉన్నాయి అని గ్రూప్ 1 అభ్యర్థులు వాపోతున్నారు. ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేయాలని తన్లాడి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ స్ఫూర్తికి తూర్పు పొడిచేలా రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 పోస్టుల్లో స్థానికేతర అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చేలా పరీక్షలు నిర్వహించాలంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ ఆంక్షలను తుంగలో తొక్కుతూ ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించిందని విమర్శిస్తున్నారు. అనుకున్నాం కదా ఇందాకని, అప్లికేషన్ ఫామ్ లో మెన్షన్ చేయాలి ఖచ్చితంగా మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏ ప్రాంతం వారు అనే దగ్గర మీరు ఇండియానా అని చెప్పేసి, అంటే భారతీయులా అని ఉందండి. అంటే ఇది ఎంతవరకు న్యాయం? తెలంగాణ సొంతగా సాధించుకున్నదే మా ఉద్యోగాలు మాకు కావాలని కదా. మరి గతంలో కదా పేపర్ లీకేజెస్ వల్ల చాలా మంది అన్యాయానికి గురైనారు. మరి ఇప్పుడు అట్లనే అయితే మేము ఈ సొంతగా సాధించుకున్న రాష్ట్రం దేనికి పనికొచ్చేది? ఉద్యమం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. జీవో నంబర్ 46 బాధితుల ఆవేదన. కోర్టుకు ఏజీ హాజరు కావాలని డిమాండ్. ఆగస్టు 7న కేసులో వాదనలు వినిపించాలన్న బాధితులు. నాడు రద్దుపై మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మాట మార్చిన వైనం. ఏజీ హాజరు కాకుండా అడ్డుకుంటున్నారని బాధితుల ఆరోపణ. అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదంటూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. కోర్టులో కేసు గెలిచి రమ్మంటారు. అడ్వకేట్ జనరల్ ను హాజరు కావనివ్వకుండా అడ్డుకుంటారు. ఎటు తేలకుండా వాయిదాల మీద వాయిదాలు పడేలా చేస్తున్నారు. దాదాపు 24 సార్లు కేసు వాయిదాలు పడ్డాయి. జీవో 46 బాధితులు గోడు. గత 14 నెలలుగా ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 ను రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి తమను నిండా ముంచేశారని బాధితులు వాపోతున్నారు. సీఎం ఇంటి చుట్టూ కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరుగుతున్నా, ధర్నాల్లో నిరసనలు తెలుపుతున్నా, తమ విలువైన సమయం కరిగిపోతున్నా, కోర్టులు చుట్టూ తిరుగుతుంటే జేబులు చిల్లులు పడుతున్నాయని, ఇక కిడ్నీలు అమ్ముకుని ఫీజులు చెల్లించుకోవడం మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 46 అనేది గత ప్రభుత్వంలో వచ్చింది కదా, దాన్ని రద్దు చేస్తానన్నారు ఎలక్షన్లకి ముందు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. మా ప్రభుత్వం ఇంత అధికారంలోకి వస్తే నేను దాన్ని రద్దు చేస్తామన్నాడు. చేయలేదు. వాదనలు వినిపించాలి కానీ అడ్వకేట్ జనరల్ ని కోర్టు పోకుంటూ అడ్డుకుంటున్నారు. అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు. ఆకలి అయితే అంటే కనీసం ఇంట్లో ఉన్నదా పెట్టుకొని తిందామంటే తినేటట్లేదు. అడుక్క తిందామంటే ఇజ్జత్ కి సవాలన్న మాట తీరు చేస్తున్నారు. అటు అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. ఇక ఇట్లా ఉన్నది మరి ప్రస్తుత ప్రభుత్వ తీరు. ఒక్కొక్కల వయసు ముసలోళ్ళు అయిపోయేది. పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ సమయం వృధా, డబ్బులు వృధా, ఏజ్ బార్ అయిపోయి ఇక దేనికి పనికి రాకుండా పోతున్నామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. మరి ఈ 46 జీవోను మరి ఎప్పుడు రద్దు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక కిడ్నీలు అమ్ముకుంటే తప్ప మా దగ్గర ఏం మిగిలిలేదు, మా ఒంటిపై ఒక నూలు పోగులు తప్ప ఏమీ లేవు, ఇవి కూడా చినిగిపోతాయేమో, ఇవే కాదు మా శరీరంలోని కిడ్నీలను అమ్ముకొని డబ్బులు చెల్లించుకోవాలి ఏమని చెప్పేసి అంటున్నారు. మరి అంటే ఈ కిడ్నీలు అమ్ముకొని బతకడానికైనా మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అడుగుతున్నారు. ఒక్కరోజే 3 హత్యలు. నగరంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఖరాబ్, గంజా, డ్రగ్స్ అన్నీ వస్తున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ కు లంచాలు అందుతున్నాయి. పోలీసులు రాత్రి డ్యూటీ చేసి పగలు పడుకుంటున్నారు. పగలు నేరాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రాత్రి 10 గంటల వరకు ఎవరు రోడ్డుపై కనబడద్దు, ఏ షాపులు తెరవద్దు అని అన్నారు కదా. అందుకని చెప్పేసి మరి రాత్రంతా పోలీసులు పహారా కాసుకుంటా రాత్రి
డ్యూటీలు చేసి పగలంతా పడుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ 3 హత్యలు జరిగినాయి పట్టపగటిలే. మరి ఇట్లా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించారు. పెన్షన్లు రాకపోవడంతో వృద్ధుల ఆరోపణ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా అని అడుగుతున్నారు. 2 నెలలుగా పెన్షన్లు రావడం లేదని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. శివంపేట గ్రామం ఏపీజీవి బ్యాంక్ వద్ద సోమవారం పింఛన్ల కోసం వృద్ధులు వికలాంగుల పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మాట్లాడుతూ 2 నెలలుగా పెన్షన్లు రావడం లేదని అన్నారు. మొదట 2 నెలలవి కూడా ఇవ్వకుండా బంద్ పెట్టారని, తర్వాత నెల ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ మళ్ళీ 2 నెలలు అవుతుంది అన్న తమ కొడుకులు ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారని, 2 నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. పెన్షన్ రాకపోతే ఎక్కడైనా దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. అంటే ఎక్కడైనా ఎందులోనైనా దునికి సావడానికేనా వాళ్ళు మీ కోట్లేసి గెలిపించింది అన్నారు కదా మన పట్టి విక్రమార్క గారు. మేము ఎన్నికైనప్పటి నుంచి ప్రతి నెల గిన్నిచ్చినాం అని చెప్పేసి జూలై నెల కూడా ఇచ్చినాం అన్నారు కదా. ఏది ఇంకా 2 నెలలు అవుతుందట. మరి మాకు మంత్రి పదవి ఇయ్యాలి, సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యే. విస్తరణలో త్వరలో ఉన్నందున ఊహాగానాలతో అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్లో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు కలిశారు. త్వరలో పెరిగే అవకాశం ఉండడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి సామ్యూల్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, లక్ష్మీ కాంతారావు, అడ్లూరి లక్ష్మణ్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రస్తుత కేబినెట్ లో మాదిగ కులాలకు అవకాశం లేదు. డిప్యూటీ సీఎం పదవి, స్పీకర్ పదవి మాల వర్గానికి కేటాయించారు. దీంతో తమ మాదిగ వర్గానికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని కోరారు. మాదిగ వర్గంలో అవకాశం కల్పిస్తే ఆ కమ్యూనిటీల నుంచి వస్తున్న వ్యతిరేకతను దూరం చేసుకోవచ్చని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. మా కులం డెవలప్ కావాలనంటే మాకు ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగిండ్రు. సీతక్కకు నాలెడ్జ్ లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణం హైదరాబాద్ అసెంబ్లీ సమావేశంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. ట్రాన్స్పోర్టు అంశంపై వేడి చర్చ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని పెట్టారని, కానీ బడ్జెట్ లో కనీసం 12 రూపాయలు కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు కనీసం ప్రతి నెల 10,000 రూపాయలు సాయం చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే మంత్రి సీతక్క కలుగు తీసుకొని మహిళలకు ఫ్రీ బస్సు వల్ల మీకు వచ్చిన నష్టమేంటని అడిగారు. ఆటో వాళ్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సహాయం లేదని ఆరోపించారు. డ్రెస్ కూడా కాకి చొక్క వేసుకుని పోయి మరి వాళ్లకు 12,000 ఇస్తానన్నారు కదా. ఆయన కోరింది ఏంటంటే, మీరు బస్సులు వేసిండ్రు కదా, సరే బస్సులు వేసిండ్రు, ప్రజలకు న్యాయం చేస్తున్నారు సరే, కానీ దీంతో ఆటో వాళ్ళు మొత్తం 6 లక్షల మంది ఉంటే దాంట్లో 3 లక్షల మంది సొంత ఆటోల వాళ్ళు ఉన్నారు. ఇంకా 3 లక్షల మంది బాడుగ కిరాయి తీసుకొని నడుపుతున్న వాళ్ళు. కిరాయి తీసుకున్న వాళ్ళకి కిరాయి కట్టడానికి లేదు, ఈ సొంత ఆటోల వాళ్ళకు ఫైనాన్స్ కట్టుకోవడానికి లేదు, కనుక నెలకు 10,000 ఇస్తే బాగుంటది అని చెప్పేసి ఆయన అన్నారు. మరి దీంతో సీతక్క, మేము బస్సులు ఫ్రీగా ఇస్తే ఏమైంది ఆడోళ్లకు అని చెప్పేసి అడిగింది. ఆయన దానికి మీరు ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి, కానీ ఆటో వాళ్ళని చూడాలి కదా అని చెప్పేసి అన్నారు. మేము దీనిపైన చర్చ జరిగింది. ఈ విధంగా తెలంగాణ పేపర్ ఉన్నది. సో ఇది ఇవాళటి తెలంగాణ న్యూస్ పేపర్. మరి తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.